నేను బెట్టేసి చెప్తున్నాను, గర్భగుడిలో విగ్రహానికి ప్రాణం ఎలా వస్తుంది అన్న రహస్యం నిజానికి చాలా మందికి తెలియదు. ఈ ప్రాణ ప్రతిష్ఠ జరగడానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ భూమి పరీక్ష, అంటే ఆలయం కట్టడం కోసం సరైన భూమిని వెతకడం. సెకండ్ వన్ శిలా పరీక్ష, విగ్రహాన్ని ఏ రాయి పడితే ఆ రాయితో చెక్కకూడదు, దానికి కొన్ని పారామీటర్స్ అండ్ కొన్ని స్టోన్స్ మాత్రమే ఉంటాయి. థర్డ్ వన్ వచ్చేసి మూర్తి పరీక్ష, మన గ్రంథాల ప్రకారం విగ్రహం ఎలా ఉండాలో అలా చెక్కితే మాత్రమే ఆ విగ్రహంలోకి ఎనర్జీ వెళ్తుంది. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి ఆచార్య పరీక్ష, అంటే విగ్రహంలోకి ప్రాణం పంపడానికి ఎవరు అర్హులు. ఇక తర్వాత న్యాస విధి, ఆవాహన, ప్రాణ ప్రతిష్ఠ. ఇవి మూడు కూడా మీకు ఎవరికి తెలియని గర్భగుడిలో జరిగే రహస్యాలు. అంటే ఒక విగ్రహంలోకి ఒక పాజిటివ్ ఎనర్జీ ఎలా వెళ్తుందో ఇవే చెప్తాయి. సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను. సైన్స్ కూడా సమాధానం చెప్పని ప్రాణ ప్రతిష్ఠ ఎలా జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంది, మన బయోలో లింక్ ఉంది, క్లిక్ చేస్తే డైరెక్ట్ వీడియో దగ్గరికి తీసుకెళ్తుంది. వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియోని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి.